అందరికీ షలోం. ఇప్పుడు అనేక మంది ఎవరిని వెంబడిస్తున్నారు, మనం ఎవరిని వెంబడించాలి అనే దాని గురించి మనం చూద్దాం. జకర్యా 8వ అధ్యాయం 23వ వచనం. సైన్యములకు అధిపతియగు ఎలోహిం సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, ఎలోహిం మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది, గనుక మేము మీతో కూడా వద్దుమని చెప్పుదురు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, ఎలోహిం మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది, కనుక మేము మీతో కూడా వస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే యూదుని చెంగు అంటే ఏంటి? వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడల ప్రకారం వారు ఏం చేస్తున్నారో అదే మనం కూడా చేసి వారితో పాటు మనం వెళ్ళాలి. మీకా 4వ అధ్యాయము 1వ వచనము. అంత్య దినములలో ఎలోహిం మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి ఎలోహిం వాక్కును బయలు వెళ్ళును. యాకోబు తండ్రి మందిరమునకు, ఎలోహిం పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకొందురు. అన్యజనులు అనేకులు ప్రవాహం వచ్చినట్లు ఆ యొక్క మందిరానికి రావడం అనేది జరుగుతుందంట. సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి ఎలోహిం వాక్కు బయలు వెళ్ళును. అంటే ఎక్కడి నుంచి వస్తుందో వాక్కు? రోమన్స్ లో నుండి వస్తుందా, ఇజ్రాయేల్ ప్రజల్లో నుంచి, యెరూషలేములో నుంచి వస్తుందా? ఆలోచించండి. కాబట్టి ఈ రోజు బైబిల్ పట్టుకుంటున్నారు, కానీ బైబిల్లో ఉన్న ఒక్కటి కూడా ఈ రోజు క్రైస్తవులు అనేవారు ఎవరు కూడా చేయట్లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో చూసుకున్న ఎఫెసీ 2వ అధ్యాయం 12వ వచనము. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు తండ్రి లేనివారునై ఉండి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరితో సహపౌరులు అవ్వాలి అంటే ఇశ్రాయేలీలతో సహపౌరులు కావాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వారితో సహపౌరులు కాకపోతే పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరితో సహపౌరులు అవ్వాలి అంటే ఇశ్రాయేలీలతో సహపౌరులు కావాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతేకాని రోమీలతో సహపౌరులుగా ఉండమని అక్కడ చెప్పలేదు. రోమా 11వ అధ్యాయం 16వ వచనంలో చూసుకున్నా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే వారు ఒలీవ కొమ్మ, అన్యజనులు అడవి ఒలీవ కొమ్మ. ఎవరితో అంటుకట్టబడాలి? ఒలీవ కొమ్మతో అంటుకట్టబడాలి. ఒలీవ కొమ్మ అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. కాబట్టి ఇశ్రాయేలీలతో అంటుకట్టబడాలి. వారు చేసే పండుగలు మనం చేయాలి, కానీ